నూడిల్స్ ఉన్నాయి, మైదాతో చేసిన నూడిల్స్ హానికరం. చైనాలో నూడిల్స్ చైనా నూడిల్స్ అని చైనా వాళ్ళు తిడతా ఉంటారు. చైనాలో మైదా పిండి వాడితే జైల్లో పెడతారు. అరుదుగా పందులకు పెట్టి ఆహారం వాడటానికి, ఆహారం కొరత వచ్చినప్పుడు వాడటానికి మాత్రమే మైదా పర్మిషన్ ఉంది. మరి మైదా పిండి నూడిల్స్, మైదా హార్మ్ఫుల్ కదా, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కదా. మైసూరు బజ్జీలు వేసేది మైదాతోనే కదా, మన బటర్ నాన్ చేసేది అంతా మైదాతోనేగా, మరి తీవ్రంగా హానిగా, మరి వాటిని కూడా బ్యాన్ చేయాలిగా. ఆరోగ్యాన్ని హాని చేయింది ఏది? మనం ప్రతి చోట వేసే కలర్ హానికరమైంది. ఇప్పుడు పానీపూరి అన్నారు, నిజంగానే హానికరమైంది అది వాస్తవంగా. ఎందుకంటే అసలు అది హైజీన్ ఎన్విరాన్మెంట్ జరగదు. అంటే చిన్నాళ్ళు పర్లేదు, కానీ పెద్దళ్ళు అయితే కాళ్ళతో తొక్కుతున్నారు దాన్ని. గతంలో కూడా అనేక వీడియోలు కూడా వచ్చినాయి. ఆ మిక్సర్ లోపల కలుపుతారు కదా కూర, దాన్ని కాళ్ళతో కలుపుతున్నారు వాళ్ళు, ఆ తొక్కుతున్నారు కాళ్ళతో, అంటే మెత్తగా ఉండటం కోసం. దానికంట ఆ నీళ్లు పెడతాడు, హైజీనిటీ ఉండదు. కొంతమంది అంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు, ఆ చేతితో ఉంచుతాడు. ఆ గోళ్ళకు ఉండేది దరిద్రం అంతా ముంచటం చేయటం. హైజీన్ చేసినా మనకు వచ్చే గ్లాసులో హైజీన్ ఉండొచ్చు, కానీ నువ్వు పెద్ద రెస్టారెంట్కి వెళ్తే వాడు లోపల కలిపేదంతా మళ్ళీ హైజీనిటీ లేదు. అసలు ఉండదు ఏంటంటే వీళ్ళు ఇదొక ప్రమాదం అయితే నిల్వ ఉంచుతారు. వీళ్ళు అన్నిటికంటే ప్రమాదం అయింది నిల్వ ఉంచుతారు. ఇందులో కలర్ కలపటం, కొన్ని ఎడిక్టివ్స్ కలపటం ఖచ్చితంగా నేరమే, ఖచ్చితంగా క్యాన్సర్ దారి తీస్తాయి. కానీ ఎందుకుని దాన్ని అంటున్నారు, ఎందుకు దాని ఒక్కదాన్ని దాడి చేస్తున్నారు, ఎందుకని మిగిలిన అన్నింటిలోనూ అదే పని చేసినప్పుడు దాన్ని ఎందుకు చేయట్లా? ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళమ్మా, ఏ రెస్టారెంట్ పార్సిల్ తెప్పించుకుంటావు, ప్లాస్టిక్ కవర్లో వేడి సాంబార్ కడుతున్నారు, వేడి చల్లటి చట్నీ కడితే పర్లా, పలచట మైక్రాన్ ఉండేదంటూ ప్లాస్టిక్ దాంట్లో కడుతున్నారు. అది కట్టే సాంబార్ ఆవిరైపోయినాక ఏమవుతుంది? అందులో లోపల ప్లాస్టిక్ కరిగి ఎక్కడికి వెళ్తుంది? సాంబార్ లోపలికే కదా. క్యాన్సర్లు ఎందుకు రావు? అట్లానే నువ్వు రోడ్డు పక్క హోటల్కి వెళ్తే ఇడ్లీ ఆర్డర్ ఇస్తావు, ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీ తింటాం, ప్లాస్టిక్ కవర్ వేసి. అదే అరిటాక్ వేసి తింటే బొగ్గులో మాడిపోతుంది కదా, ప్లాస్టిక్ కవర్ వేసి అది కూడా మాడిపోతుంది కదా. పూరీల దగ్గర నుంచి అన్నీ ఇలా వస్తాయి. పూరి మైదా పిండితో వస్తుంది, వాళ్ళు వేసేది రీఫండ్ ఆయిల్, నల్లగుండ ఆయిల్, ఆ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ దాని మీద వేస్తారు. క్యాన్సర్ లాగా ఏమవుతాయి? రెండో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసు? అమెరికాలో క్యాన్సర్ రావడానికి మనకంటే ఎక్కువగా అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలాగా ఉంటుందని WHO రిపోర్ట్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో 2 పెట్లు ఉంటాయి, ఒకటి సర్ది పెట్టి, ఒకటి వేడి పెట్టి. ఓదాని ఫ్రిడ్జ్ అంటారు, ఓదాని హీటర్ అంటారు. ఇది ఫుల్ హీట్లో ఫుల్ కూలింగ్లో చెడతేస్తారు, ఫుల్గా హీట్లో తోసేస్తారు, మొత్తం క్యాన్సరస్ అయిపోతుంది, ఫ్రీ రాడికల్స్ కింద మారిపోతుంది. ఇప్పుడు కూడా తప్పు, మన ఇళ్లలో కూడా చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి. క్యాన్సర్ వచ్చి ఆ డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీస్తారు, డైరెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పెడతారు. ఆ పెట్టడం వలన ఏమవుతుంది? వెంటనే ఫ్రీ రాడికల్స్ తట్టుకోలేదు, ఆ పదార్థం దాన్ని సరిచేసే శక్తులకు ఫ్రీ రాడికల్స్ మారిపోతుంది. అది కాలకొట్ట విషయం. అలానే వంట హైశాఖలో చేస్తారు. ఈ రోడ్డు పక్క చేసేట్ల ప్రమాదం ఇది కాదు, సన్నశాఖం చేయరు వాళ్ళు, హైశాఖం చేస్తారు. ఒకటి రిఫండ్ ఆయిల్ వాడితే రోడ్డు పక్క ఏంటి 5 స్టార్ హోటల్ దిగొచ్చినాయి. 5 స్టార్ హోటల్ ఇంకా మోసం. ఎందుకు మోసం అంటే వాడు నిలవ ఉండకపోతే ఈ వ్యాపారులు ఎవరో కూడా పారేరు దాన్ని. ఇవాళ నువ్వు చేసావు అంతా రెడీమేడ్గా చేసి అందంగా చేసి పెట్టావు, దాని తర్వాత కడిగేస్తారు, వెనిగర్ వేసి కడిగేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తారు, మరుసలో తీసేసి హై సెగలో వేడి చేస్తారు. ఆ వేడి కూడా పొయ్యి మీద ఎలా చేస్తారంటే ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఈ కుర్చీలో ఎగరేసేటప్పుడు ఎంత మంట వస్తుంది, హై ఫ్లేమ్లో పెట్టేసి ఎగరేస్తారు. మనకు అంత వేడి మీద పెట్టి పూర్తిగా మనం క్యాన్సర్ని డైరెక్ట్ తెచ్చిపెట్టి అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, ఈ టేస్టింగ్ సాల్ట్ వేయటం వలన పిల్లలందరూ పెద్దలందరూ ఎగబడి వస్తారు. అది మరి ఇళ్లలో ఎందుకు వాడరు? అది క్యాన్సర్ వస్తుంది. అయితే ఈ పానీపూరిలో కూడా ఉంది అది అన్నిట్లో. అంటే పానీపూరిలో అజినమోటో వేయరు, కానీ ఇప్పుడు టేస్ట్ కోసం అవి ఇండియనైజ్ అయిపోయి. ఇప్పుడు చైనా వాడు చెప్పిన సూపు ప్రాసెస్ వేరు, దీన్ని ఇండియనైజ్ చేస్తారు. నాటాడు ఆడ మంచి గొడ్డు కారం వేసి, ఆడు మంచి ఉప్పు వేసి, మసాలాలు ఈడు ఓన్ వేసి, ఈడు ఓన్ స్టైల్ చేస్తారు చేసి, ఇవి ఏది దొరికితే అది సమస్తం వేసి నాశనం ఎలా చేయాలో అలా చేస్తారు. ఆ పూరి అయితే పూర్తి మైదా పిండి, పూర్తి మైదా పిండి. అసలు ఆ పొంగు రావటం ఇదంతా ఆయిల్లో ఇదేవటం, ఆయిల్ వాడతారు, దారుణం. అంటే ఇవన్నీ బ్యాన్ చేయాలిగమ్మా. అసలు రీఫైండ్ ఆయిల్ బ్యాన్ చేయాలిగా ఫస్ట్. గవర్నమెంట్లో వచ్చేసిన అంబోతులాగా వదులుతున్నాయి, ICMR సపోర్ట్ చేస్తున్నాయి. అలానే ఉప్పు, కెమికల్ ఉప్పు మనం వాడేది. మన కారం 37 రకాల పురుగు మందులు కొడతారు. ఇవాళ ఒక కారం పచ్చిమిరకాయ చెట్టుకి పింద దగ్గర నుంచి ఇప్పుడు పురుగు మందులు కొడితే అది ఇలా అవుతుంది కదా, లేయర్ ఇక్కడ ఆరిపోతుంది, గాలిలో ఉంటుంది చెట్టు, ఒక ముందు తడుస్తుంది కదా పురుగు మందు, ఇది ఆరిపోతుంది. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కొడతారు, మళ్ళీ ఇంకో లేయర్ పడుతుంది, అది కాయ చుట్టూతో ఆరిపోతుంది ఆ లేయరు, ఇది విషం లేయరు, మళ్ళీ ఇంకోటి, అలా 37 లేయర్లు కొడితే కానీ మన 2 రాష్ట్రాల్లోనూ పండుమిరకాయ పంట బయట రావట్లేదు. దాని సరాసరి ఎండుబట్టం కూడా లేకుండా డైరెక్ట్ గోడౌన్లు పంపిస్తున్నారు. ఆ గోడౌన్ నుంచి మన హోల్సేల్ మార్కెట్లకి, తద్వారా రిటైల్ మార్కెట్లకు వస్తున్నాయి. మనం వాటిని కొని అంత దగ్గరుండి మనతో కారం పట్టించుకున్నా 37 లేయర్లు కొట్టిన కారం రోజు తింటే కాలకొట్ట విషయం కాకేంటి? ఎవడు బ్యాన్ చేసాడు 37 లేయర్లు కొట్టిందని? అది కాలకొట్ట విషయం కదా, కళ్ళు పోయినాయి వీళ్ళందరికీ. చెప్పమ్మా, పాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎక్కడ మన రాష్ట్రాలు చూడండి, దేశం ఏం చూసినా పల్లెటూళ్ళలో ఎవరికి గీతలు వేసే ఓపిక లేదు.
గేదెలు మళ్ళేసేయడానికి వ్యవస్థ లేదు. ఉమ్, పట్టణాల్లో ఒక గేదె కూడా ఉండదు ఈ కమర్షియల్ వాల్యూ ప్రకారం. ఉమ్, పట్టణాల్లో గేదెలు, పల్లెటూళ్ళలో గేదెలు ఎక్కడికి వస్తున్నాయి ఇన్ని లక్షల లీటర్లు, ఉమ్. లక్షల టన్నుల లీటర్లు. ఫార్మ్స్ ఉన్నాయిగా. ఇన్ని ఉంటే ఫార్మ్స్ ఎంతమంది సరిపోతాయి? ఉమ్, ఒక చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ సరిపో హాస్టల్కి. ఉమ్, ఫార్మ్స్ ఉంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఉమ్, ఎక్కడ ఒక్క గేదె లేకుండా ఉండే చోట ఇన్ని లీటర్లు ఎలా సప్లై చేస్తాం 24 hours? నువ్వు ఎన్ని లారీలు అడితే అన్ని లారీలు ఇస్తాడు, ఉమ్, నేను ఎన్ని అడిగితే మరుసటి రోజు వాడిస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఉమ్, నిజంగా వీళ్ళకి ఆడిట్ చేసే దమ్ముందా? ఉమ్, ఇన్ని లీటర్ల పాలు ఇన్ని పాల కంపెనీలోకి వెళ్తున్నాయి, ఉమ్, ఇన్ని పాల క్యాన్లు ఇదిగో ఈ 10,000 లీటర్లు దీంట్లోకి వెళ్ళినాయి. సో 10,000 లీటర్లో 10,000 లీటర్లు బయట రావాలి ఉమ్, కదా. 10,000 లీటర్లు అక్కడ వచ్చేది 1000 లీటర్లు కూడా రావు. ఉమ్, ఇక్కడ 50,000 లీటర్లు ఎట్లా వెళ్తున్నాయి? వాళ్ళు ఆడిట్ అడిగితే సరిపోతుంది. ఉమ్. ఎట్లా అసలు వెళ్తున్నాయి? బస్తాల లోపలికి ఎందుకు వస్తున్నాయి అడగలగా పాల ఫ్యాక్టరీలోకి. అచ్చోసిన అంబోతుల్లాగా వాళ్ళు నిలువున దోచుకుంటే అంటే పాల కంపెనీలు వాళ్ళందరూ మొత్తం పెద్దల స్థాయిలో ఉన్నాయి. వీళ్ళు అడిగే దమ్ము ఒక్కడికి లేదు. ఉమ్, ఎవడురా లోకు అంటే రోడ్డు పక్కన ఉండే ఆ పానీపూరి అమ్మడు లోకువ. ఉమ్, వేయాల్సింది ఏమన్నా బొక్కలో ఫస్ట్ పాలు చెక్ చేయండి. ఉమ్, నీ పాల ప్యాకెట్ మీద ఎక్కడన్నా ఇది పాల పౌడర్తో చేసామని చెప్తున్నాడు ఎవడన్నా? ఉమ్, చెబుతున్నాడా? అసలు పాల ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? పల్లెటూరులో ముందంతా ముసక బ్యాతి. మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు తాతలు ఉంటారు, ఎవడుంటాడు వాళ్ళు అడుగుంగి సేవ వాళ్ళకి ఒకప్పుడు చేసేవాళ్ళు పని. ఇప్పుడు వాళ్ళు ఉండే పథకాల కారణంగా గేదెలు మళ్ళేసేవాడు లేడు. ఉమ్, అసలు పశు ఆధారిత వ్యవసాయం లేదు. ఉమ్, అంటే పల్లెటూరులో గేదెలు లేవు కదా నువ్వు చెప్పిన ఫార్మ్స్ మినహా. ఉమ్, ఎవడో అది ఎక్కడో ఊరు ఏం లేవయి, ఉమ్, ఎక్కడో ఉంటాయి, ఎవడో కమర్షియల్గా పెడతాడు. అది ఆ ఊళ్ళోకే చాలు గట్టిగా మాట్లాడితే. మరి అది దాటిన తర్వాత పట్టణంలో ఉంది. ఒకప్పుడు కనీసం అక్కడక్కడన్నా మండీలు ఉండే. ఉమ్, ఇప్పుడు సిటీలో గేదెలు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ ఉండే రేట్లకు హైదరాబాద్ సిటీ ఎంత ఉంది? ఎన్ని గేదెలు ఉన్నాయి చెప్పి హైదరాబాద్ సిటీలో? ఉమ్. ఓ మూలకొస్తే ఈ హైదరాబాద్లో గేదెలని కలిపి ఒక కాలంలో ఒక బజార్ అంటే ఇదంతా పాలపొడి పాలే. పాలపొడి. ఓకే, పాలపొడి వేయచ్చు నిజమే. కానీ ఏ కంపెనీ అయినా ఇదిగో ఈ పాలపొడి గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యమైన పాలపొడి వాడి ఉమ్, మేము చేస్తామని ఎక్కడన్నా చెప్పారా? ఉమ్, ఏ ప్యాకెట్ మీద నువ్వు చూసావా? 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొంటే దాని మీద షుగర్ ఎంత ఉంది, గోధుమ పిండి ఉంది, మైదా ఎంత ఉంది, లేదా పంచదార ఎంత ఉందో రాస్తారు. ఇంగ్రీడియంట్స్ ప్యాకెట్ మీద ఉంటాయి. ఉమ్, 2 రూపాయలు పెట్టి నువ్వు ఏది కొన్నా దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ లోపల ఏముందో తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుడి హక్కు. ఉమ్, మరి నువ్వు 30 రూపాయలు పెట్టుకునే పాల ప్యాకెట్ మీద ఏమి రాయిపోతే నువ్వేం భావిస్తావు? ఉమ్, ఏ చల్లపల్లోనో లంకపల్లోనో ఈ పాలు గేదె నుంచి తీసిన పాలు వీడేదో ఫిల్టర్ చేసి మాకు అమ్మాడు అనుకుంటున్నావు. ఉమ్, ఆడు కొన్నయన్ని, ఆడు నీకు అమ్మినయన్ని అసలు ఎన్ని సేకరిస్తున్నాయి? అసలు వీటిల్లో పాలతో తీస్తే అసలు నీకు ఈకోలీ బ్యాక్టీరియాలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పాలల్లో యూరియా ఎందుకు వస్తుంది? 28% పాలలో యూరియా ఉంది. అసలు యూరియా ఎక్కడది? ఉమ్, యూరియాతో పాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టుకోరా? ఉమ్, అంటే వీళ్ళు కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళంతా ఏసీలు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఉమ్, రోడ్డు పక్కన ఉపాధి కోసం అమ్ముకుని ఆడు లోకువ. ఉమ్, ఈ స్టార్ హోటల్ కేటుగాళ్ళ కంటే నన్ను అడిగితే వీళ్ళు చాలా నయం. ఉమ్, రోడ్డు పక్క అడుకుంటే నిజాయితీ వీళ్ళకి ఉండదు. ఎందుకో తెలుసా? వాడు మన కళ్ళెదురకుండా నూనె అప్పటికప్పుడు గిన్నె తీసి మన పేషెంట్ ఆ కస్టమర్లు ఉంచుంటారు, ఇలా తుడిచి మన ఎదురుగుండా డబ్బానో ఏదో ఆ దిక్కుమాల రీఫండేలా కావచ్చు మన ఎదురుగుండా పోస్తాడు. 5 స్టార్ హోటల్ లోపల పోసుకొచ్చింది ఏం చేస్తాను నీకు తెలుసా? ఉమ్. ఏం తెలియదు కదా. ఈ మధ్య అయితే ఆల్రెడీ దొరికినాయి గవర్స్ పెట్టి, బెజవాడలో దొరికినాయి, హైదరాబాద్లో దొరికినాయి, అన్ని కల్తీనాయి కమ్మా. వాడెందుకు నష్టపోతాడమ్మా? మనం ఒకవేళ ప్లేట్లో బోన్ వదిలేస్తే దాన్ని కూడా తీసుకెళ్ళి కడుక్కో లోపల పడేసి ఇంకోటి పెట్టే కదా. 100% కరెక్ట్ అది.